హాయ్ హలో అందరికీ నమస్కారం. కృష్ణాష్టమి సందర్భంగా నెక్స్ట్ డే అయితే గోకులాష్టమి కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ గోకులాష్టమి కార్యక్రమాన్ని లింగోజిగూడ బాలాజీ నగర్లో అయితే నవదుర్గ ఆలయంలో అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నవదుర్గ దేవాలయ కమిటీ అధ్యక్షులు వల్లపు శ్రీశైలం యాదవ్ గారు అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఇందులో బాలబాలికలు రాధాకృష్ణ వేషాధారణలో, అలాగే భగవత్ గీత శ్లోకాల పోటీలు, రాధాకృష్ణ వేషాధారణ పోటీలు, సంగీత కచేరీ శ్రీమతి భువనేశ్వరి మేడం ఆధ్వర్యంలో అయితే నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు జడ్జిగా శ్రీమతి పి శ్రీలత గారు వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసుదేవరావు గారు, అలాగే ప్రొఫెసర్ ప్రభాకర్ గారు, భీష్మాచారి గారు, రాముల్ గుప్తా గారు, శివనారాయణ గారు, కాలువ కుమార్ గారు, శ్రీమతి ఎం దయాదేవి గారు యోగా ట్రైనర్, రమాదేవి గారు యోగా డ్యాన్సర్, धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः महाका पाण्डवश्चैव किमकुर्वत सञ्जय सञ्जय उवाच दुस्त्रतु पाण्डवानेकं यूढं दुर्योधनस्तदा आचार्युमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्चैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूं यूढं
पुत्रेण तव शिष्येण धीमता अत्र शूरा महेश्वासः भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः. Thank you. नंदनंदना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नंदनंदना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते शरणमोहना कृष्ण प्रभो सद्गते जय जनार्दना कृष्ण राधिकापते नंदनंदना कृष्ण रुक्मिणीपते नीलमोहना कृष्ण सुंदराकृते धनुजनाशना कृष्ण हरे मुरारे मुरलीमोहना कृष्ण मेघनादना पूतनांगना कृष्ण सत्यजीवना परम पावना कृष्ण पद्मलोचना भक्त पोषणा कृष्ण दैत्य शोषणा हे जनार्दना कृष्ण श्री जनार्दना दुष्ट शिक्षणा कृष्ण शिष्ट रक्षणा सर्वकारणा कृष्ण साधु पोषणा पाहि केशवा कृष्ण पाहि माधवा पाहि मुकुंदा कृष्ण पाहि गोविंदा पाहि सुरेशा कृष्ण पाहि महेशा पाहि श्री विष्णु कृष्ण पाहि वैकुंठे पाहि नरेशा कृष्ण पाहि मां प्रभो पाहि पावना कृष्ण रक्ष मां विभो पाहि श्रीधरा कृष्ण पाहि मां प्रभो
పట్టి తెచ్చి పొట్టనేడ పాలు పోయలే వాణి పట్టి తెచ్చి పొట్టనేడ పాలు పోయలే వాణి పట్టి తెచ్చి పొట్టనేడ పాలు పోయలే. ఏకాంశ్ అక్క చూర్రా, అరే అక్క చూర్రా, అదో కుండ పెట్టుకున్నది, పైన పైన కుండ పెట్టుకున్నది.
మగువా బోలో రాధే 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 శ్యామన రంగ 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 బోలో పాండురంగ భవన రంగ 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 బోలో పాండురంగ భవన తుకారామ నామ దేవ భక్త స్వర్గ భవన తుకారామ నామ దేవ భక్త స్వర్గ భవన పాండురంగ 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 భవన పాండురంగ 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 భవన మగువా బోలో రాధే 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 శ్యామన మగువా బోలో రాధే 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 శ్యామన పాండురంగ 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 భవన పాండురంగ 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 భవన మగువా బోలో రాధే 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 శ్యామన మగువా బోలో రాధే 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 శ్యామన. మీరందరూ అటు టర్న్ చేయండి. మిత్రులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు శ్రావణ మాసము గోకులాష్టమి తిథి పురస్కరించుకొని ఇంత చక్కటి కార్యక్రమము ఈ చిన్నారులతో నవదుర్గా టెంపుల్, బాలాజీ కాలనీ, సరూర్ నగర్ ఈ ప్రాంతంలో ఒక చక్కటి ఆధ్యాత్మిక శోభతో ఈ టెంపుల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన సహోదరుడు శ్రీశైలం యాదవ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయాలి. అయితే ప్రతి సంవత్సరము గోకులాష్టమి దరిదాపుగా ఒకరోజే చేసుకుంటామని అనుకుంటాం. కానీ కృష్ణుడు ఒకరోజు పుట్టిన తర్వాత తెల్లారి రెండవ రోజు గోకులానికి చేరుకుంటాడు. అందుకేనేమో నిన్న గవర్నమెంట్ హాలిడేగా ప్రభుత్వ సెలవుగా ఇచ్చి ఈరోజు ఆ కృష్ణుడు గోకులానికి చేరుకొని ఇంతమంది చిన్నారుల చేత ఇక్కడ నృత్య కార్యక్రమాన్ని చేయించింది కూడా ఆ శ్రీ భగవాన్ శ్రీకృష్ణుడే అని మేము అందరికీ కూడా వినియోగించుకుంటూ ఉంటూ ఇలాంటి కార్యక్రమానికి ఇక్కడ గెస్ట్ గా వచ్చినటువంటి ముఖ్య అతిథి ఏ వాసుదేవరావు, స్టేట్ సర్వీస్ కోఆర్డినేటర్, తెలంగాణ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వారికి ఒకసారి స్వాగతం, సుస్వాగతం. మనము అంత పెద్దవారికి శుభాకాంక్షలు కాదు, శుభాకాంక్షలు వాళ్ళ నుంచే తీసుకొని ఆశీస్సులు పొందాలి. అంతటి చక్కటి వ్యక్తి ఇక్కడ మన ముందు ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తూ ఒకసారి గట్టిగా మీ కన్నడ ఇక్కడ మీ అందరి మధ్యన ఒక మాస్టర్గా ఉంటూ ఒక సంగీతానికి సంబంధించినటువంటి చక్కటి కళలు ఈ చిన్నారులకు నేర్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి చక్కటి సంగీత సరస్వతి ఆ మేడం గారికి ఒకసారి భువనేశ్వరి మేడం చూడండి. ఆ భువనేశ్వరి మేడంని మనం ఈ భువనేశ్వరి రూపంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఎంతకాలం అయిందో నాకైతే తెలియట్లేదు, కానీ 5 మంది కానీ టైం పెట్టిలు ఇప్పుడు దాదాపు 8:30 అవుతుంది. అంటే 3 గంటల వరకు ఎలాంటి అలసిపోకుండా, చెమట పెట్టినా కానీ పూడ్చుకోకుండా మన మధ్యలో ఉండి న్యాయ నిర్ణేతగా ఒక జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి మా సోదరి ఇంకా ఇంత మంచి కార్యక్రమం శ్రావణ మాసంలో మీకు ఈ సరస్వతిని పంచడానికి ముందుకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అయితే శ్రీకృష్ణుడు అనగానే ఒక ధర్మ సందేహానికి, ఒక సత్యానికి, ఒక మంచికి, ఒక దుష్ట శిక్షణకు మానవుడిగా మనం చెప్తున్నాం. కానీ మనమంతా గ్రహించాల్సింది, సమాజం అంతా గ్రహించాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం, చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము అంటే అదంతా కూడా భగవద్గీతాన్ని. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ కార్యక్రమానికి రావాలని
నేను సంకల్పం పెట్టుకున్నప్పటికీ వస్తానో రాను, ఎందుకంటే ఇవాళ బిజీ షెడ్యూల్ ఉండే అని అనుకున్న తరుణంలో దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాకు అనుకోకుండా ఒక థాట్ వచ్చింది. చూడండి, ఆ థాడు దొరికి సరిగ్గా సమయానికి కొంచెం వెనుక ఉంటూ ఇక్కడికి వచ్చినాము అంటే మన సంకల్పంతో పాటు దైవేచ్ఛ కూడా ఉండాలి. అందుకే పిల్లలంతా మీరు ఇక్కడ గమనించాలి. ఒక నిమిషం వినండి పిల్లలు, మీరంతా గమనించాలి. మీరు ఇక్కడ కూర్చున్నా, ఈ కార్యక్రమం అవుతున్నా, ఇదంతా కూడా మానవ సంకల్పానికి దైవానుగ్రహం తోడైందని చెప్పడానికి 4వ అధ్యాయంలో 20వ శ్లోకం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా సెలవిస్తాడు. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఎంతమంది గుర్తుందో ఒకసారి మననం చేసుకోండి. ప్రతి యుగంలో మంచిని ముందుకు తీసుకెళ్ళడానికి, సమాజంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రెండులు చేయడానికి యుగ యుగంలో నేనుండి మీకు మీ మధ్యన ఉండి ముందుకు నడిపిస్తాను అని చూడండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగ యుగంలో కూడా నేను ముందుకు తీసుకెళ్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు బోధిస్తాడు గీతలో. సో అంత మంచి భక్తజాలు మనం చేస్తున్నాం అంటే మనం మానవమాత్రంలో పెట్టి అంత దైవానుగ్రహంతో ముందుకు నడుస్తూ ఉంది. అదే కావచ్చు, మీరంతా వచ్చి డిస్టర్బెన్స్ అయింది అనుకుంటారు, కానీ అది డిస్టర్బెన్స్ కాబట్టి 30 దేవతలు ఆశీర్వచనాలు ఇచ్చారు మీకు. సో అలా భావించుకోండి. ఇప్పుడు ఎక్కువ సమయం అయింది. చిన్నారులందరికీ శ్రీకృష్ణ జన్మోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ మీ అందరూ ఎదురు చూస్తున్నట్టుగా బహుమతులు సర్టిఫికేట్లు ప్రదానం చేయాల్సిందిగా న్యాయ నిర్ణేత అయినటువంటి శ్రీలత గారిని కోరుతా ఉన్నాం. ఈ గోపికలను రాజలను ఈ కృష్ణులను మెచ్చుకోవాలబ్బా. ఇప్పటి వరకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే నో 1 2 3 అంటే వాడనుకోండి. అసలు ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ కలుగుతున్నాను అనేది భలే భలే అరేంజ్ చేశారు టీచర్. మీరు పెట్టాను కథలో కంటే కలగకుండా టీచర్ ముందే ఉన్నారు. పక్కకి ఎక్కడ చేయలేదు, మాట కూడా అడగట్లే. ముఖ్యంగా పేరెంట్స్ కూడా అప్రిషియేట్ అవ్వ. గట్టిగా క్లాస్. చాలా గొప్ప విషయము. మీ పేషెన్స్ కి, మీ ఓపికకి అలా ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు ఈ సంగీతాలను ఓపిక నేర్చుకొని మంచిగా ఈ టెంపుల్లో అద్భుతంగా చాలా చక్కగా పాడారు. అయితే ఇప్పుడు సర్టిఫికేట్స్ అమ్మా. ఫస్ట్ ఎం అక్షయ. మెరిట్ స్టూడెంట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఎంత మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తుందంటే సాంగ్స్ కూడా తగ్గట్లేదు, అస్సలు తగ్గట్లేదు. మెడల్ సెలెక్షన్ కూడా సూపర్ అండి శ్రీశైలం గారు. థ్యాంక్ యూ అండి. సర్టిఫికేట్ చాలా బాగుంది. సర్టిఫికేట్ పేరెంట్స్ గురించి ఇంకా స్పెషల్ చెప్పాలంటే మాట్లాడాలి. టీచర్ స్పెషల్గా మీ పేరు చెప్పాలంటే మాట్లాడాలి. అందరికీ నమస్కారం. హ్యాపీ జన్మాష్టమి. స్పెషల్గా చెప్పాలంటే మా మేడం గురించి, మా గురించి ఏం లేదు. మా మేడం గొప్పతనం అయిపోయింది. మేము అందరూ ఇక్కడ ఉంది. మా పిల్లలు ఎంత బాగా శ్లోకాలు ఒక సండే ఒకే క్లాస్ అయినా కానీ కూడా అసలు ఎంత బాగా నేర్పిస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ప్రతి ఒక్కరిని దగ్గర కూర్చొని పెట్టుకొని నేర్పిస్తారు. సో ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు మా మేడం. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి కూడా అంత బిజీగా ఉండి చాలా చక్కటి టీచర్ అప్పటికారండి. ఇక మీ స్టూడెంట్స్ ఒక లెవెల్ వెళ్ళిపోతారు. టీచర్ ఎప్పుడు చిరుతరాలు హ్యాపీగా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటారు. పెట్టేటప్పుడు
కొంచెం స్ట్రిక్ట్గా కూడా పెట్టి చక్కగా నేర్పిస్తారు పర్ఫెక్ట్గా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్ కృష్ణుడు చాలా చక్కగా వచ్చాడు. సైలెంట్ ఉన్నాడు వీడైతే, చాలా సైలెంట్ ఉన్నాడు. ఒక్క లిప్స్ ఓపెన్ చేయడం చూడలేదు కనీసం నవ్వుతుందా నువ్వు? ఇలాగే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి అప్రిషియేషన్. సార్ వాళ్ళ మనవరాలు రాణి గారు చిన్నారి తరఫున తీసుకుంటున్నారా? నెక్స్ట్ వైద్యులు రెడీ ఉండాలా? విద్యార్థులందరికీ వారి సంస్కృతి వాళ్ళ ఆశీర్వచనాలు ఇస్తూ ఉన్నారు. భువనేశ్వరి మాత గట్టిగా చెప్పండి వారండి. పుష్కర కాలం పూర్తయిందా? గ్రేట్, గట్టిగా క్లాస్. సీనియర్ మోస్ట్ స్టూడెంట్ అన్నమాట. సీనియర్ మోస్ట్ స్టూడెంట్ టీచర్ శాసనసభ పెట్టి రైట్ చూసిరా పెద్దవారికే ఇస్తున్నారు. క్లాస్ గట్టిగా చిన్నారులు గట్టిగా చదువుకుంటే మీకు ప్రత్యేకమైన గౌరవం. పర్లేదు అర్చన ఎవరన్నా? అర్చన కూడా సరిగ్గా పెట్టుకోండి.
చిన్నవాళ్ళందరికీ సర్వీస్ తీసుకోండి. ఆక్సిజన్ తీసుకోండి. రాఘవరెడ్డి దంపతుల యొక్క పిల్లలు ఆశీర్వదించాలి. మనుశ్రీ 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 ఫోటో 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 ఏకాంశ్ ఏకాంశ్ సూపర్ సూపర్ సూపర్. శిష్యులు గురువులు న్యాయ నిర్ణేతలు అందరూ కరెక్ట్గా ఫోటోలు పడాలి. ఈ ఫోటో 2025 వల్ల వచ్చే సంవత్సరము శ్రావణ మాసం గోకులాష్టమిలో ఫోటో అలాగే ఉండాలి. ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు శ్రీశైలం గారికి కార్యక్రమానికి శ్రీశైలం గారిని భువనేశ్వరి గారిని న్యాయ నిర్ణేత శ్రీధర్ గారు మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గురువు గారి చేతిలో లేదు. గురువు గారు ధన్యవాదాలు. మాత్రమే సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం, కానీ మాకు సంస్థలోనే సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. సన్మానం భువనేశ్వరి మాత వాసుదేవరావు గారు
ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని, అంత మంచి కార్యక్రమం ఇలాగే కంటిన్యూ కావాలని, మీరు ఎప్పుడు ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మా అందరం శుభాకాంక్షలు ఉంటాయి. మీ సినిమాలు కాబట్టి ఒకరందరూ కూడా ఉండాలంటే మాస్టర్ గారికి యోగా మిత్రులు అందరూ రావాలి. ఇప్పుడు మైనావులంతా భోజనం మాత్రమే మారిపోవాలి. గురువు ఎక్కడున్నా గురువు పంపిణీ ఉంటాడు. రావాలి. సార్ గడియ సంపన్ను ఆర్గనైజర్ సూచన ఉన్నారు. గురుగారు ప్రమాణిస్తున్నారు. నేను చేసినటువంటి సేవా తప్పకు ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లలు ఒక్కళ్ళు అయిపోతారు. ఆటోలు ఇచ్చుడు మనుశ్రీ చూడమ్మా. మను మను నన్ను చూడు. ఎవరు చెప్పు ఏ టీచర్ ఏ టీచర్ ఏ టీచర్ ఏకాంశ్ నిన్న అక్కడ మొత్తం యూట్యూబ్ అని పిలుస్తున్నారు. రాఘవరెడ్డి నేను అంటున్నా వీడియోస్